కానీ నాటేసినా కానీ గుడ్డు పెట్టినాక మెల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ ఒక 7 నుంచి 10 రోజుల్లో అన్న వినండి, ఈ 7 నుంచి 10 రోజులకు ఏమైందంటే ఏదైతే రెక్కల పురుగు పైన గుడ్డు పెట్టిందో ఇప్పుడు ఇది ఒక పిల్లిని అనుకుందాం అన్న, ఇది ఒక పిల్లిని అనుకుందాం, ఇక్కడ గుడ్డు పెట్టింది ఈ రెక్కల పురుగు వచ్చి మీకు వాడడం కూడా ఇక్కడనే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఒక ఆల్మోస్ట్ ఒక 10 రోజులకి చిన్నగా ఈ పురుగు తయారవుతుంది, మొగి పురుగు అంటాం. ఎక్కడ ఈ గుడ్ల నుంచి పురుగు మనకి బయటకు వస్తుంది. ఏం చేసేది అంటే మనం ఇంకా సాలెడ్ పురుగు తెలుసు కదా, సాలెడ్ పురుగు దారం వేసుకొని ఎట్లయితే కిందికి వస్తుందో ఈ మొగి పురుగు అనేది పైనుంచి దారం వేసుకొని కిందికి మొదలకు వస్తుంది. మొదలు అది నార్మల్ కానివ్వండి లేకుంటే నాటేసినాక కానివ్వండి. ఒకవేళ నార్మల్ అయితే నార్మల్ ఎర్లీగా గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసిందంటే నార్మల్గా పురుగు స్టార్ట్ అవుతుంది. కొద్దిగా లేట్ అయిందంటే నాటేసినాక స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చి లోపల పిలుక లోపల దూరి తినడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఎన్ని రోజుల వరకు తింటుంది ఈ పిలుక లోపల అంటే 1 నెల వరకు తింటుంది అన్న. ఈ పురుగు ఏదైతే మన మొయ్యి పురుగు ఇట్లా పీక్ తర్వాత బయటకు వస్తే చిన్న ఒలిస్తే కనిపిస్తుంది, 1 నెల వరకు ఇందులోనే పిలుక లోపల తింటుంది. తిని ఏమవుతుందంటే ఇది లోపల అందులోనే అది ఇచ్చేదే మళ్ళీ గూడు కట్టుకుంటుంది. పట్టు పురుగు తెలుసు కదా, సో అట్లే సేమ్ మళ్ళీ గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకొని మళ్ళీ ఏమవుతుంది ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడైతే రంధ్రం చేసి లోపలికి అయిందో ఆ రంధ్రం నుంచే మళ్ళీ బయటకి రెక్కల పురుగే వేస్తుంది అన్న. సో మళ్ళీ రెక్కల పురుగే వేస్తుంది. సో మరి రెక్కల పురుగు వచ్చినాక మళ్ళీ దాని పని ఏంది, మళ్ళీ గుడ్లు పెట్టాలి, పిల్ల పురుగు తయారు కావాలి, పిల్ల పురుగు మళ్ళీ పిల్లకల్ని నష్టం చేయాలి. సో అన్న వినండి, ఈ పురుగు ఈ దశ మొత్తం కంప్లీట్ కావడానికి తక్కువ ఒక 45 నుంచి 50 రోజులు పడుతుంది. 45 నుంచి 50 రోజులు పడుతుంది. సో ఇక్కడ వరి ఎన్నెళ్ళ పంట ఆల్మోస్ట్ 120 రోజులు, 4 నెలలు, కొన్ని కొద్దిగా దీర్ఘకాలిక పరిమితి అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి అవునా. సో తక్కువ ఆల్మోస్ట్ 3 నెలలు 4 నెలలు కొద్దిగా 4 నెలలన్నర ఉంటాయి అవునా. సో ఇక్కడ మనకి ఈ మొత్తం 100-120 రోజుల్లో మొయ్యి పురుగు అనేది 2 దశలు కంప్లీట్ చేస్తారు. 2 దశలు అంటే 2 జీవిత చరిత్రలు కంప్లీట్ చేస్తారు. అంటే రెక్కల పురుగు వచ్చి గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచి పిల్ల పురుగు వచ్చి ఇది తిని నష్టం చేసి మళ్ళీ అది ప్యూప అంటే గూడు కట్టుకొని మళ్ళీ రెక్కల పురుగు అవుతుంది. ఇది ఒక దశ. ఇట్లా 2 దశలు కంప్లీట్ చేస్తుంది. మనకి ఇన్నేళ్ల నుంచి మనకి తెలుసో తెలియకనో 2 పనులు చేస్తాం. మనం ఏం చేస్తాం తెలుసా, నాట్లు వేస్తాం లేదో 10 నుంచి 30 రోజులకు గుళికలు వేస్తాం. ఎందుకు అప్పుడే ఎందుకు వేస్తున్నాం గుళికలు, మొదటి దశలో ఉన్న మొయ్యి పురుగు కంట్రోల్ కావాలని మనం వేస్తున్నాం. మనకు అది ఎందుకు వేస్తున్నాం తెలియకుండా కూడా చాలాసార్లు మనం వేస్తాం ఇన్ని రోజులు కూడా గుళికలు. అదే టైంలో ఎందుకు వేస్తున్నాం కూడా తెలియకుండా, ఎందుకంటే ఈ మొదటి దశలో వచ్చే మొయ్యి పురుగును కంట్రోల్ చేయాలని. 2వ దశలో మందు కొడతాం. ఎప్పుడు ఊసపోతుందా తెలంగాణకి వస్తే అప్పుడు మనం మందు కొడతాం. అప్పుడు కూడా మనం ఎందుకు కొడుతున్నాం అంటే 2వ దశ మొయ్యి పురుగు మళ్ళీ స్టార్ట్ అయితే ఎప్పుడు నాటేస్తాక 40-45 రోజులకు స్టార్ట్ అయితే ఇక్కడ ఏంటంటే ఈ రెక్కల పురుగు అనేది మనకి మొదటి దశ అయిపోవాలంటే ఆల్మోస్ట్ నాట్లు వేసినాక 45-50 రోజుల వరకు ఒక దశ అయిపోతుంది. 2వ దశ మళ్ళీ 50-51 రోజు స్టార్ట్ అవుతుంది. ఇది మళ్ళీ గుడ్లు పెడతా ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి 100 రోజుల వరకు అంటే ఆల్మోస్ట్ మొదటి దశలో మనకి పిలకలు ఎండిపోతాయి అన్న తినడు. సో దీని నష్టం ఎట్లుంటుంది అంటే మొదటిసారి మొగి పురుగు వచ్చినప్పుడు ఏమవుతుంది, అది పిలక దశలో ఉంటుంది, పిలకలు పెట్టే దశలో ఉంటుంది కదా. పిలకలు పెట్టే దశలో ఉన్నప్పుడు ఏమైందంటే పిలకలు ఎండిపోతాయి మొగి పురుగు వచ్చినప్పుడు. 2వసారి ఏమవుతుంది, 2వ దశలో గొలుసు వస్తుంది కాబట్టి ఆ గొలుసు ఏమైతుంది నిండకపోయేసరికి మొత్తం కంప్లీట్ గా అదే కింద లోపల తిని కట్ చేసేసరికి పైన మనకి ఏదైతే పిలిక ఉందో ఊస గాని తెల్ల కంకులు కానీ కనిపిస్తూ ఉంటాయి అన్న. సో ఇది మొగి పురుగు యొక్క లక్షణం. సో మరి ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనకి సినారియో మారింది. సో ఇది కొత్త రకమైన మొగి పురుగు అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇన్ని రోజులు చూసింది మనం ఇది మొగి పురుగు, మీకు రెక్కల పురుగు కనిపిస్తుండే, ఈ బియ్య పురుగు కనిపిస్తుండే, ఇది మనకి తిని నష్టం చేస్తుండే. కొత్తగా మనకి ఏమైందంటే కొత్త రకమైన మొగి పురుగు అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. సో దీని పేరు ఏంటంటే అన్న వినండి, కైలో. ఈ కైలో అనే మొగి పురుగు ఏంటంటే మనకి వేరే రాష్ట్రాల్లో మొక్కజొన్నకి షుగర్ కేన్కి అంటే మనకి చెరుకు పంటకు వస్తుండే. అదేమైందంటే చిన్నగా మళ్ళీ వరికి అలవాటు ఉండే. మీకు సింపుల్గా చెప్తాను నేను, లాస్ట్ 2 యాసంగి పంటల నుంచి మొగి పురుగు ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైందంటే కొత్త రకమైన మొగి పురుగు వచ్చింది ఒకటోది. 2వది ఏంటంటే మీరు దీన్ని ఫీల్డ్లో గమనించిర్రా అంటే మేం చూడాలి అని అనుకుంటున్నారేమో అంటే మనసులో, కొత్త రకమైన మొగి పురుగు ఏంది పాతదే కదా అది అట్లే కనిపిస్తుంది కదా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎప్పుడైనా ఈ 2 యాసంగి పంటల్లో పురుగు బాగా వచ్చినాక పిలిక బీకి చూస్తే 2-3 కనిపిస్తున్నాయా, 2-3 మొగి పురుగులు ఒక పిలికలు కనిపిస్తున్నాయా? ఇంతకుముందు ఎప్పుడైనా ఉండునా, ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కంటే ముందు ఎప్పుడైనా ఉండునా? చెప్పండి.
అది వేరే రాష్ట్రంలో పురుగు, నా రాష్ట్రానికి ఏ రకంగా వచ్చింది? అది మైగ్రేట్, అది అంటే మామూలు మైగ్రేట్ అంటే అట్లా చెప్తా అది ఏ దేనితో వచ్చింది? విత్తనంతో వచ్చింది. అదే అన్న నేను చెప్తాను. ఇక నీకు అవన్నీ స్టోరీ నేను మళ్ళీ చెప్పలేను. ఇక నేను అదే అట్లా కొన్ని ఏంటంటే కరెక్ట్ అడిగింది మంచిదే, అంటే విత్తనాన్ని బట్టి అంటే మంచి మాట. అంటే ఇక మీకేనంటే నేను ఏదైనా పురుగులు తెగుళ్ళు తర్వాత ఏదైనా ఎట్లా వస్తాయంటే చాలా రకాలు ఉంటాయి. విత్తనాలతో వస్తాయి, విత్తన శుద్ధి సరిగ్గా చేయకపోయినా వస్తాయి. తర్వాత రెండోది ఏంటంటే ఒకవేళ మనం అక్కడ నుంచి గింజలు కానీ పంట కానీ తీసుకున్నప్పుడు వస్తాయి. తర్వాత ఏదైనా గడ్డి తీసుకుపోయినా కూడా గడ్డిలో ఉండి మళ్ళీ ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు చుట్టాలు కట్టి గడ్డిలు పెడుతురా, నువ్వు అదే సింపుల్గా వేరే ఊళ్ళకి ఆ ఊళ్ళకి ఈ ఊళ్ళకి అమ్మిరు అనుకో ఏంది పరిస్థితి? అని ఉంటుంది ఆల్రెడీ ఏది ప్యూపా గుడి దశ ఉంటుంది, మళ్ళీ అక్కడ పంపగానే అక్కడ స్టార్ట్. సో ఏదో ఒక విధంగా వస్తుంది అన్న వినండి, ఫ్లై అవుతుంది అదే గుర్తుంది. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్, నువ్వు మళ్ళీ అంటే మామూలుగా కత్తెర పురుగు ఉంటుండే మొక్కజొన్న అన్న, మొక్కజొన్న కత్తెర పురుగు 2017-18లో తెలంగాణలో 3 రోజులకి తెలంగాణకు వచ్చింది. కర్ణాటక వచ్చినాక 3వ రోజు తెలంగాణకు వచ్చింది. ఎందుకంటే ఆ రెక్కల పురుగు ఉండే స్ట్రెంత్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక రోజుకి రాత్రి 100 కిలోమీటర్లు పోతుంది ఒక్క రెక్కల పురుగు. అంటే మనం అనుకుంటాం ఏ పురుగు ఇక్కడ అంటే అక్కడికి ఎట్లా పోతుంది, కర్ణాటక అంటే తెలంగాణకి ఎట్లా వస్తుంది అంటే, సో దానికి ఉండే స్ట్రెంత్ ఆల్మోస్ట్ 3-4 రోజుల్లో తెలంగాణ స్టార్ట్ అయింది. ఆడకి వచ్చినాక నోటీస్ అయినాక సో షిమోగా నుంచి స్టార్ట్ అయితే అంటే మన కర్ణాటకలో షిమోగా నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఒక 4-5 రోజుల్లో మొత్తం ఎక్కడ సిద్దిపేట దగ్గర వచ్చి బాగా విపరీతంగా ఇబ్బంది. సో ఎక్కడైనా అంటే పురుగు అనేది అట్లా వస్తుంది అంటే వినండి ఇక్కడ. సో ఇక్కడ ఈ పురుగు ఏమైందంటే మనకి వేరే రాష్ట్రాల్లో కొద్దిగా మొక్కజొన్నకి షుగర్ కేన్కి వస్తుంది. ఇది చిన్న ఏమైందంటే వరికి అలవాటు పడ్డది. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి బాగా మనం ఏంటంటే ఒక్కొక్క పిలుగ వీకి చూస్తా అంటే 2-3 కనిపిస్తూ ఉన్నాయి అన్న, 2-3 కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఏంటంటే కొద్దిగా మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 2 యాసంగి పంట నుంచి చూస్తే మొయ్యి పురుగు ఎందుకు పెరిగిందంటే మేజర్ రీజన్ ఇది. తర్వాత మనం ఇప్పటిదాకా మాట్లాడినాం కదా, అవన్నీ కారణాలు, ఇంకా అవన్నీ కారణాలు ఒకటేసారి కూడుకొని ఏమైందంటే మొయ్యి పురుగు మనం పరిస్థితి అంటే మనం ఏంటంటే కంట్రోల్ చేయనటువంటి పరిస్థితులు ఉన్నాం మనం. సో మనం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ నార్మడి ఆల్రెడీ ఎట్లా నార్మడి అయిపోయింది కదా. సో నాటేసినాక ఒకసారి మాట్లాడతాను అన్న. సో నాటేసినాక అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అన్న, నాట్లు వేసినాక 10 రోజులు 8-10 రోజుల నుంచే గుళికలు వేయడం స్టార్ట్ చేయండి, లేటు చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడైనా మనం గుళికలు ఎందుకు వేయాలంటే పురుగు వచ్చి నాకి తినడం కంటే ముందు, నష్టం చేయకంటే ముందు గుళికలు కడిగి మొక్క లోపల ఉండాలి. సో మీకు 30 రోజుల వరకు వేసిన గుళికలు పని చేస్తాయి, కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంది, ఎప్పుడైనా యాక్సిడెంట్ కాకుండా ముందు హెల్మెట్ పెట్టుకోవాలి, అంతే కదా. సో తాగినాక కుట్లు పడ్డాక మళ్ళీ తెల్లారి నుంచి పెట్టుకుంటే ఆల్రెడీ ఆ దెబ్బ అట్లే ఉంటుంది, అంతే ఇంకా. సో ఎప్పుడైనా కూడా మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి. అంటే గుళికలు వేస్తే కరిగి మొక్క లోపల ఉంటే పురుగు వచ్చేప్పుడు నాకి తిన్నది అనుకో అప్పుడు చనిపోతుంది. సో మనం ఏంటంటే పురుగు రాకంటే ముందే వేసుకోవాలి. సో ఇక్కడ మరి పురుగు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నార్మల్గా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. నార్మల్గా కొద్దిగా మనం ఏంటంటే కొట్టే మందులు అది మనకి ఏంటంటే సరిగా కంట్రోల్ కాక నాటేసినాక వస్తుంది. నాటేసినాక మీరు గమనించండి అన్న, వినండి, అది చాలా చిన్న ఉంటుంది, అరగోర అంతా కంటే చిన్న ఉంటుంది. ఆవగింజ నుంచి పుట్టుద్ది అంటే దాని గుడ్డు దశనే ఆవగింజ కంటే చిన్న ఉంటుంది గుడ్డు దశ. సో దాని నుంచి మనకి పురుగు వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి నాటేసినాక 8-10 రోజుల నుంచి ఆల్రెడీ పురుగు స్టార్ట్ అవుతుంది. చాలా మంది రైతులు ఏంటంటే దాన్ని కొద్దిగా గమనిస్తలేదు, పురుగు ఆల్రెడీ ఉంటుంది. నార్మల్గా మీరు సరిగా మందులు కొట్టుకోకపోతే నాటేసినాక చాలా తొందర వస్తుంది. సో నాటేసినాక కొద్దిగా తొందర వేసుకుంటారు చూడండి అన్న అయినాడు. సో ఇక్కడ మరి గుళికల విషయానికి వస్తే మనకి ఏంటంటే మీ అందరికీ తెలిసిందే ఫెటారా గుళికలు తెలుసు. సో ఫెటారా గుళికల్ని దయచేసి నాట్లు వేసుకున్నాక 8-10 రోజుల నుంచి వేయండి. మీకు 30 రోజుల వరకు వేసుకున్న గుళికలు పనిచేస్తాయి, పని చేయమని కాదు. నువ్వు 30 రోజులు వేసుకున్న మొయ్యి పురుగుని చంపేస్తుంది. కానీ పురుగు ఉధృతి పెరగకంటే ముందు, పురుగు ఫస్ట్ రాకంటే ముందు మనం గుళికలు తొందర వేసుకోవాలి అన్న. సో రెండవది ఏంటంటే కొద్దిగా పురుగు కొత్త పురుగు వచ్చింది కదా మనకి, వేరే రాష్ట్రాల్లో కొద్దిగా ఏంటంటే ఈ ఫెటారాని ఈ పురుగుకి కొద్దిగా ఎక్కువ డోసు వాడుతున్నారు, అంటే ఎకరానికి 6 కేజీలు వాడతారు. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం తెలంగాణలో కొద్దిగా మనం ఏంటంటే ఫెటారాని 6 కేజీల ప్యాకెట్ కూడా లాంచ్ చేసినాము. సో మీరు ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఎకరానికి 6 కేజీలలాగా వేసుకోండి అన్న. ఫెటారా గుళికల్ని నాట్లు వేసినాక 8-10 రోజుల నుంచి మనకి ఏంటంటే డైరెక్ట్ మనకి ఎర్లీగానే గుళికలు వేసుకుంటారు చూడండి. సో 6 కేజీలు వేసుకోండి ఎకరానికి 6 కేజీలు. సో కొద్దిగా పల్చగా నీళ్లు పెట్టేసి, ఎక్కువ నీళ్లు పెట్టద్దు, ఒక 2 ఇంచులు నీళ్లు పెట్టేసి
ఆ గుళికలు కరిగేంత ఉండి సో ఆ గుళికలు కరిగినాక మళ్ళీ నీళ్ళు పెట్టుకుంటే బ్రహ్మాండం ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఒక మొదటి దశ మొత్తం కూడా బ్రహ్మాండం కంట్రోల్లో ఉంటుంది. ఆ లైట్ ఆపండి.